బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే, నా చిన్ని ప్రాణం పోసింది నీలా, నా చిట్టి లోకం నీవేలే నీవేలే. నీ పోసినవు ఓ పాల పువ్వు, నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు, నీ ముద్దు మాము మా పొద్దు జాము, నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా, గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద. దోగాడుతుంటే నీ సంబరం, దోబుచులాడే బృందావనం, దోగాడుతుంటే నీ సంబరం, దోబుచులాడే బృందావనం. వర్ణాల ముఠ వజ్రాల ఊట, వర్ధ్యల్లో నువ్వు వందేళ్ళు నువ్వు. హ్యాపీ
అనుషాను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి యొక్క ప్రథమ ఫలము యవన ఫలమైనటువంటి యొక్క తన యొక్క కుమార్తెను బట్టి దేవుడి యొక్క మహాత్మను బట్టి సంవత్సరమైనటువంటి దయాకిరీటంతో అభిషేకిస్తూ అలంకరిస్తూ 2 సంవత్సరములు కాచి కాపాడి 3 సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి ఈ రాత్రి కాల సమయంలో సంఘముగా కుటుంబముగా మరి యొక్క బంధువులుగా ఈ రాత్రి చేరి దేవుని యొక్క మహాకృపను బట్టి బిడ్డకు దైవాశిస్సులు తెలియచేయాలన్నటువంటి ఆలోచనగా ఈ దినాన ఇంటి విధంగా రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. మరి యొక్క సభలో సంఘములు వచ్చి ఒక పాట పాడుచుండగా కలిసి మన దేవుని కనపడదాం. త్వరగా వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. త్వరగా రణమా సూర్యకుమారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మాట్లాడుచాడు. అంతేకాకుండా త్వరగా ముందుకు సాగుదామా. కీర్తనకారుడైనటువంటి అదే 65వ దావీదు కీర్తన 11వ అధ్యాయం ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. సంవత్సరము అనేటువంటి దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము. దేవునికి మహిమ కలిగిన గాక. నా ప్రియమైనటువంటి వాళ్ళ కుమారులకి కొడుకులు వారి యొక్క చూడండి సంతోషం బట్టి అయ్యగారు చెప్పినట్లుగా మోటార్ సైకిల్ ఇవ్వచ్చు, లేదా కారులు ఇవ్వచ్చు, లేదా విలువైనటువంటి వస్త్రాలు ఇవ్వచ్చు, విలువైనటువంటి గడియాలు ఇవ్వచ్చు, విలువైనటువంటి యొక్క ల్యాప్టాప్లు ఇవ్వచ్చు, లేదా సహోదరుడు ఇవ్వచ్చు, తల్లి ఇవ్వచ్చు, తండ్రి ఇవ్వచ్చు. కానీ ఎవరు ఏమిచ్చినప్పుడు కూడా సంవత్సరమైనటువంటి దయా కిరీటం మాత్రం ఎవరిస్తారంటే దేవుడు మాత్రం ఇస్తాడు. నీకు ఎన్ని యొక్క విలువైనటువంటి యొక్క గిఫ్ట్లు ఇచ్చినప్పటికీ, జెట్ యొక్క ఫ్లైట్లు ఇచ్చినప్పటికీ అది దేవుడు ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైనటువంటి బహుమతి ఎదుట అయంతా శూన్యమే. దేవునికి స్తోత్రం. 365 రోజులైనటువంటి యొక్క సంవత్సరమైన దయా కిరీటములో కృప, కాపుదల, దీవెన, అనేకమైనటువంటి విలువైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ప్రతి దినం ఒక్కొక్క దినం ఒక విలువైనటువంటి యొక్క రత్నములు నీకు దాచి ఉంచినటువంటి కిరీటముల పొగదికి సంవత్సరమైనటువంటి దయా కిరీటములు ఆయన తల వంచి 2 చేతులు చాపి నీ ముక్కుట మీద, నీ శిరస్సు మీద ఆయన కిరీటమైనటువంటి ముక్కుట
దండం పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు కదా, ప్రభువా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దావీదు అన్నటువంటి మాట ఎందుకంటే ఆయన సంవత్సరమైనటువంటి దయాకిరీటము అనేక అభిషేకించిన తర్వాత ఈ భూమి మీద తను ఉన్నట్లుగా నీ జాడలు సారను ఎదజల్లించున్నాను. దేవునికి స్తోత్రం. ఎన్ని తల్లి గాని, తండ్రి గాని, కొడుకు గాని, కుమార్తె గాని ఎవరైనప్పటికీ కూడా, ఎంత విలువైనటువంటి బహుమతి ఇచ్చినప్పటికీ కూడా, దేవుడు నీకు దాచి ఉంచినటువంటి యొక్క నూతనమైనటువంటి దయా కిరీటముతో సమానమేది కాదు. హల్లెలూయా. చూడండి, అదే సామెతల గ్రంథము 9:11. నా వలన నీకు దీర్ఘాయువు. ఏంటమ్మా? నీ భర్త వల్ల నీకు దీర్ఘాయువు కాదు, నీ భార్య వల్ల నీకు దీర్ఘాయువు కాదు, లేకపోతే నేను కన్న తల్లిదండ్రులను బట్టి నీకు దీర్ఘాయువు కాదు, నువ్వు ప్రేమిస్తున్న నీ బిడ్డలను బట్టి, నువ్వు ప్రేమిస్తున్న మనవడు మనవరాలను బట్టి కాదు. కానీ నీకు దీర్ఘ ఆయువు అనేటువంటి యొక్క దీవెన వర్షము ఆకాశం నుండి నీ కొరకు అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు తేజోమయుడైనటువంటి దేవుడు ఆయన మహిమను తగ్గించుకుని నీకేమిస్తున్నాడు? ఆయన దీర్ఘాయువులను ఇస్తున్నాడు అంట. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ప్రియమైనటువంటి వలన ఈ లోక యొక్క పుట్టినరోజుకు అనేకమైనటువంటి ఎన్ని బహుమతులు ఇచ్చినప్పటికీ దేవుడిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క బహుమతి నూతన సంవత్సరమైన దయా కిరీటము, అలాగే దీర్ఘాయుమైనటువంటి ఆయుస్సునికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రియమైనటువంటి వలన దైవ సముద్రం చెప్పినట్లుగా బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. రాత్రి మా కుమార్తె విషయంలో చెప్పాను. వారి తల్లి ఆమెను కన్నప్పుడు ప్రియమైనటువంటి వలన సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. నాకు బాగా గుర్తంతగా నాకు దేవుని గురించి అనుభవం చాలా తక్కువ. వేకులు చాపన 3 గంటలేసి తనకున్నటువంటి తన 2 చేతులు ఒక చేతు ఆకాశవాకుడి వైపు చాపి ఒక చేయ తన కుమార్తె మీద వచ్చింది. ప్రభువా, నా మీద ఉన్నటువంటి అభిషేకం నా కుమార్తె మీదకి రావాలి. చూడండి, ప్రియమైనటువంటి వాళ్ళ విలాప వాక్యములు తొందరగా ముగించుకుంటాము. విలాప వాక్యములు 18:19. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు భార్య మీద కాదు ఎత్తడం, చేతులు భర్త మీద కాదు చేతులు ఎత్తడం. భర్తల మీద చేతులు ఎత్త అనుభవం కలిగిన వారు 3 మంది ఉన్నారు. లేకపోతే భార్యల మీద డబ్బులు సంపాదించిన డబ్బులు ఇవ్వలేదు చేతులు ఎత్తివ్వలేదు, వారి మీద కాదు నీ చేతులు ఎత్తిది. వేకువ జామున ఆకాశ వాక్కుల నుండి జాలు వార్చిన మంచు కుమ్మరించబడినట్లుగా, ఆకాశ మబ్బుల నుండి జాలు వారినట్టు వర్షపాతం కుమ్మరించినట్లుగా ఎప్పుడైతే నీ బిడ్డల కొరకు నీ కన్నీటి ధారంతో దేవుని యొక్క పాదాలు కడుగుతావో నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వలన చూడండి, ఒక అనుభవం చెప్తున్నాను. ఏ రోజు కూడా మా మనవల మీద చేతులేసి ప్రార్థన చేయకుండా ఇంటికి వెళ్తాం. గొప్ప కాదు, నిజంగా సమీపంగా బిడ్డలు మనకు సమీపంగా లేరు. అయితే నా ప్రియమైన ప్రతి ఒక్కరూ వాక్యము తెలిసినటువంటి వారు, క్రీస్తు రక్తముతో కడగబడి ఆయనకి సాక్షులుగా ప్రతి ఒక్కరు దూరముగా ఉన్నప్పటికీ కూడా బిడ్డల పక్షమున 2 చేతులు ఆయన వైపు చాపి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం, నిత్యముగా నీ ప్రార్థనకు జవాబు దేవుడు అని ఆత్మీయ ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించే దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వలన నిత్యముగా నీ ప్రాణమునికి ఎంత విలువైనదో నీ కన్న బిడ్డలకు కూడా వారి యొక్క దీవించబడి అంత విలువైనది. దేవునికి స్తోత్రం. పోతపోలే అనకూడదు. నిజముగా నా కుమారుడు చెప్పు చేస్తాను అయినప్పటికీ వాళ్ళ గురించి కన్నీరు కార్చినటువంటి దినం ఉండదు. ఎందుకంటే దేవుని వాగ్దానం
తగిన కాలంలో తగిన విధంగా వాడు ఆడుకుంటాను అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి వల్ల ప్రార్థన చేయటం మనం అంత చుడాకర మాట చదువుకుందామమ్మా. కీర్తన గ్రంథము 144:12. నా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలన గల కారణం ఏంటంటే వారి యొక్క తల్లిని తండ్రి వారి తల్లి వారి తండ్రి అంటే వారు చేసినటువంటి ప్రార్థన ఎలా ఉన్నారంటే ఎదిగిన మొక్క వలె ఉన్నారు. నీరు కట్టినటువంటి తోటలో శ్రేష్టమైనటువంటి యొక్క చెట్టు ఎదిగినట్లుగా ఎవరైతే వారు కన్నీరు కాలుస్తారో వారి పక్షమున వారి కన్నీటి ధారలు కుమ్మరిస్తారు. వారు నీరు కట్టినటువంటి తోట ఎట్టు విధంగా నీరు కట్టినటువంటి తోటలో ఉన్నటువంటి చెట్టు ఫలిస్తుందో బిడ్డల కొరకు నువ్వు ఎప్పుడైతే కన్నీరు కాలుస్తావో ఆ బిడ్డలు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి వల్ల ఈ రాత్రి చేరువచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా మన బిడ్డల పక్షమున ప్రార్థన చేయాలి. తద్వారా నీ ప్రార్థన వారిని ఉజ్జీవపరుస్తుంది, నీ ప్రార్థన వారిని హెచ్చిస్తుంది, నీ ప్రార్థన వారికి దీవెనకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. కనుక నా ప్రియమైనటువంటి వలన మరి ఈతేనా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రకాశ్ గారిని అలాగే అనుషను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి యవన ఫలమును ప్రథమ ఫలమైన అనుసును కూడా అట్టి విధముగా పెంచి దేవుని యొక్క చిత్తములో నడిపించిన కాక దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. దయచేసి ప్రియమైనటువంటి వలన మనం 10 గంటలకు అలా స్థలం ఖాళీ చేయాలని అన్నాను. త్వరగా ఉన్నటువంటి యొక్క కార్యక్రమం ముందుకెళ్తాం. మరి కేక్ తీసుకొస్తే కేక్ కట్ చేసిన తర్వాత ప్రార్థన చేసి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలోకి వచ్చారు. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ మహాకరుడ మహాపరిశుద్ధుడైన దేవానికి ఘనమైన నామమును బట్టి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా ఇక రాత్రికాల సమయంలో తండ్రి నీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి నైనిక మంత్రి కార్యక్రమంలో ప్రభా నీ నామమును బట్టి స్తుతించడానికి పిలిచినటువంటి కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీవు తండ్రి సహోదరు ప్రకాష్ని ప్రభా వారికి సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నైనా ఆ బిడ్డల ప్రభా మీరు దర్శించి వారికి ఇచ్చినటువంటి బహుమానమును బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చినటువంటి ప్రభా రియాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీవు తండ్రి 2 సంవత్సరాలు నీ కృపను కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. యొక్క 3వ సంవత్సరం ప్రవేశించినట్టు చూపినటువంటి కృపగా నీకు వందనాలు. మీరు
బిడ్డ దయా కిరీటాన్ని బట్టి ప్రభానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరైనా బిడ్డ ప్రభా బాలిద్దరు ప్రభా నేటి వరకు తండ్రి బిడ్డకు ఇచ్చినటువంటి ప్రభా మంచి ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా అనేకమైనటువంటి పుట్టినరోజులు కూడా జరుపుకోవడానికి సహాయం దయచేయండి. నీ కృపలో ప్రభా బిడ్డను వర్చలింపజేసి మనుషుల దయను దేవుని దయను మీ ప్రభా బిడ్డ విద్యతో ప్రభా జ్ఞానమందు పరిస్థితుల్లో ప్రయోజకురాలయ్యే కృపను మీరు దయచేయమని ఈ బిడ్డనే బిడ్డకిచ్చినటువంటి కుటుంబాన్ని సభలో ప్రభుకి కేక్ కట్ చేయించినట్టుగా ప్రభా కేక్ కూడా ప్రభా మీరు దర్శించండి. ప్రభా కేక్ ప్రతి బిడ్డను ప్రభుని దీవించి ఆశీర్వదించమని మీ యొక్క కుటుంబాన్ని నమ్మకమైన స్థానం సమర్పిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా నిడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపే వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపే కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపే వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపే పాడెదను నూతన గీతములు ఎల్ల వేళల స్తుతి గానములు ఘనత మహిమారోపణము నాదు జీవితమే అర్పితము పాడెదను నూతన గీతములు ఎల్ల వేళల స్తుతి గానములు ఘనత మహిమారోపణము నాదు జీవితమే అర్పితము మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా నిన్న నీడు ఎన్నడైనా మారిపోని మనసు నీవే తల్లి మరిచిన మరచిపోక కాపు కాసే ప్రేమ నీదే నిన్న నీడు ఎన్నడైనా మారిపోని మనసు నీదే తల్లి మరిచిన మరచిపోక కాపు కాసే ప్రేమ నీదే పొందుకున్న జన్మదినము నీవు ఇచ్చే దయా కిరీటము నీవు ఇచ్చే వాగ్దానాలు చేయు అధికము బ్రతుకు దినములు పొందుకున్న జన్మదినము నీవు ఇచ్చే దయా కిరీటము నీవు ఇచ్చే వాగ్దానాలు చేయు అధికము బ్రతుకు దినములు మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్నీ
చేసితివి, కంటికి రెప్పలాగా కాచితివి. మరో వచ్చరం దయచేసితివి. చేసిన మేళ్లకు నిన్ను ఆరాధింతును, కృతజ్ఞతలు చెల్లింతును. నీవు చేసిన మేళ్లకు నిన్ను ఆరాధింతును. నీ చిత్తమును చేయా, నీ జ్ఞానముతో నడువా, నీ మార్గములను బోధించుమయా. నీ పాత్రగా మలచుకోమయా. నీ చిత్తమును చేయా, నీ జ్ఞానముతో నడువా, నీ మార్గములను బోధించుమయా. నీ పాత్రగా మలచుకోమయా. బ్రతుకు దినములనన్నిట కృపాక్షేమములతో నింపయా.